హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. అంటే కంటిన్యూగా డైలీ ఒక వ్లాగ్ పెడదామని చెప్పి ఈ వీక్ అంతా షూట్ చేశాను, అదే పెడుతున్నాను. మీకు డైలీ బోర్ కొట్టేస్తే ఏమనుకోకండి. సో ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రైడే కదా, ఈ థర్స్డే రోజు దేవునికి పెట్టిన పూలు చూసారా ఎంత వాడిపోయాయో. దీన్ని బట్టి అర్థమవుతుంది బయట ఎండ ఎంత ఘోరంగా కొడుతుంది అని చెప్పి. సో ఇదివరకైతే వానాకాలం చలికాలంలో దేవునికి పెట్టిన పూలు అలాగే ఉండేవి, తెల్లారి కూడా అంతే చక్కగా ముద్ద ముద్ద అనిపించేవి. బట్ ఎండాకాలం వచ్చేసరికి ఇలా వాడిపోయినాయి అన్నమాట. అంత ఎండ కొడుతుంది బయట. ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కిచెన్లో అయితే ఫస్ట్ పాలు పెట్టేశాను. ఈరోజు మెనలోకి అయితే అన్నం, పప్పుచారు, వంకాయ ఫ్రై అనమాట. సో వాటి కోసం ముందైతే పాలు పెట్టి ఇంకా అవన్నీ కడిగేసి పెట్టుకోవాలి. నేను మార్నింగ్ లేచి దేవునికి దండం పెట్టుకొని, మా నాన్నగారికి దండం పెట్టుకొని చక్కగా ఫస్ట్ అయితే వంటగదిలోకి వచ్చి ఇంకా స్టవ్ రెండింటి మీద ఏదైనా వంట ఉన్నప్పుడు చేసుకుంటూనే, ఇంకేమైనా టైం ఉంటే అప్పుడు నేను ఇంకా మిగతా ఇల్లు తుడుచుడు చేస్తాను. లేదు ఇంకా టైం లేదు అనుకుంటే ఫస్ట్ అయితే వంట మొత్తం కంప్లీట్ చేసుకున్నాక ఇల్లు క్లీన్ చేసుకుంటాను. సో ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళు టైం టు టైం వాళ్ళని పంపించాల్సిన బాధ్యత మన మీదనే ఉంది కదా. సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వ్లాగ్స్, వీడియోస్, షార్ట్స్, కంటెంట్ ఉన్న వీడియో, డివోషనల్ వీడియో, ప్రెగ్నెంట్ సిరీస్ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి. ఇంకా ఈరోజు మెనూలో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండి. జనరల్గా వైట్ ఇడ్లీ చేయడం చాలా తక్కువ అయిపోయింది, అంటే రవ్వ ఇడ్లీ ఎక్కువ చేయట్లేదు. సో మ్యాక్సిమము రాగి ఇడ్లీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను ఈ మధ్యన. సో కొంచెం కాల్షియం పర్పస్ కూడా రాగులు మంచివి కదా ఒంటికి అని చెప్పేసి. సో ఇంకా రీసెంట్గా మొన్ననే మేము నిన్న రాగులతో తిన్నామని చెప్పేసి మళ్ళీ రాగులతోనే ఇడ్లీ ఏం చేయాలని చెప్పి ఇంకా రవ్వ ఇడ్లీ పెట్టేశాను అనమాట. సో నాకు తెలిసి అందరికీ బోర్ కొట్టే టిఫిన్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ఉప్మా. సో ఉప్మా చేయగానే అబ్బా ఉప్మానా అంటూ ఉంటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఆ తర్వాత ఇడ్లీ అనుకుంటా, నేను అనుకుంటున్నాను. సో మరీ ఎక్కువగా బోర్ కొట్టే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే ఉప్మా తర్వాత ఇడ్లీయే. ఇంకా నేను చక్క అయితే ప్లేట్లలో, ఇడ్లీ పాత్రల్లో ఇంకా ఇడ్లీ బాటను పెట్టేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను. కంపేరింగ్ టు రాగి ఇడ్లీ, వైట్ ఇడ్లీ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. రాగి ఇడ్లీకి మినిమం హాఫ్ అన్ అవర్ అన్న టైం పడుతుంది. ఈ రవ్వ ఇడ్లీకి అంత టైం పట్టదండి. సో మ్యాక్సిమం ఒక 20-25 మినిట్స్లో ఇడ్లీ అయిపోతుంది. సో ఒక పక్కన అయితే ఇడ్లీ అవుతుంది, మరో పక్కన పాలు కాగిపోయాయని చెప్పి ఛాయ్ పెడుతున్నాను. ఏ టీ పౌడర్ బాగుంటుందో కామెంట్ చేయండి. నేను రెగ్యులర్గా వాడేది రెడ్ లేబుల్, కానీ అది ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటుంది. టీ వల్లనో మరి పాల వల్లనో ఏమో తెలీదు, కానీ టీ పౌడర్ వల్లనో పాల వల్లనో టీ అయితే టేస్ట్ అయితే అస్సలు ఉండట్లేదు. సో అందుకని చెప్పి చక్ర గోల్డ్కి చేంజ్ అయ్యాము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రెడ్ లేబుల్కి చేంజ్ అయ్యాము, జెమినీ వాడాము, ఇంకా తాజ్మహల్ వాడాము. రకరకాల టీ పౌడర్లు అన్నీ నేను లిటరల్లీ చేంజ్ చేస్తూ ఉంటాను. కానీ మేబీ పాల డిఫాల్టే అనుకుంటున్నాను నేనైతే. అన్నీ కలిపి వస్తున్నాయి కదా ఈ మధ్యన. సో అందుకనే ఇంకా టీ అసలు ఆ టేస్ట్ అనిపించట్లేదు. ఇంకా అందులో నేను మధ్యన ఇంకా చక్కెర ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు టీలలో, బెల్లమే వేసుకుంటున్నాను. బెల్లం వేసుకొని బెల్లం టీ తాగుతున్నాను. ఇంకా 2 స్టవ్ల మీద 2 ఉన్నాయి కదా అని చెప్పేసి నేను చక్క ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను, ఇల్లు ఊడుస్తున్నాను. అండ్ ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ అయితే మన యూట్యూబర్స్ గురించి. సో ప్రపంచంలో ఎవరైనా హార్డ్ వర్కర్స్ ఉన్నారు అని అంటే, ప్రపంచంలోనే ఎందుకంటున్నానంటే ముఖ్యంగా ఫీమేల్ యూట్యూబర్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి. అలాగే ఒకవేళ వాళ్ళు జాబ్ చేస్తున్నారు అనుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా పర్వాలేదు, బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నా పర్వాలేదు, ఏదైనా జాబ్ చేస్తున్నారు అనుకున్నా, లేదా వాళ్ళకి ఏదైనా ప్యాషన్తో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఫుడ్ బ్లాగ్స్ అయినా, నార్మల్ బ్లాగ్స్ అయినా ఏదైనా ఛానల్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, అటు ఇంట్లో పనులు చూసుకుంటూ, ఇటు వ్లాగ్స్ చేసుకుంటూ, అటు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ, పిల్లల వర్క్, హస్బెండ్ వర్క్, ఇవన్నీ చూసుకుంటూ ఒక యూట్యూబ్ని మెయింటైన్ చేసి సక్సెస్ అయ్యారంటే అదంత ఈజీ కాదండి. యూట్యూబ్ అనేది ఒక పెద్ద మహాసముద్రము. అందులో మునిగినాకనే తెలుస్తుంది. వెళ్తున్న కొద్దీ ఇంకా వాటర్ ఇంకా లోతులోకి వెళ్ళిపోతామేమో, కానీ బయటికి రావాలంటే ఛాన్సెస్ అన్నీ తక్కువ ఉంటాయి. అంటే దేంతో కంపేర్ చేస్తున్నా అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో. సో మనం దాన్ని తెలుసుకోవాలనుకుంటే పెద్ద పుస్తకం అది, ఇంకా అవుతూనే ఉంటుంది. సో సక్సెస్ అయ్యారంటే ఓకే, సక్సెస్ అయినాక కూడా
మళ్ళీ మనం అక్కడితోనే ఆగిపోకుండా ఇంకా ఛానల్‌ని ఇంకా ఎలా సక్సెస్ చేసుకోవాలి, ఇంకా ఎలా పెంచుకోవాలి వ్యూస్‌ని, సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము. ఒకవేళ చిన్న చిన్న యూట్యూబర్స్ ఇప్పుడు నాలాగా నేనైతే ఇంకా సక్సెస్ కాలేదు అనుకోండి. సో, నాలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఇంకెప్పుడు సక్సెస్ అవుతామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. ఒకగానొక టైంలో విసుగొచ్చేస్తూ ఉంటుంది. అబ్బా! ఏంటబ్బా యూట్యూబ్ ఇది కంపల్సరీగా చెయ్యాలా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ నేనెంతో ఇష్టంతో కదా నేను పెట్టుకున్నది. ఎందుకు దీన్ని వదిలేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. సో, చాలామంది కొన్ని ఏండ్లు కష్టపడితే గానీ సక్సెస్‌కి రీచ్ అవ్వరు. కొంతమంది పెట్టిన కొద్ది రోజుల్లోనే ఒక వీడియో గానీ, షార్ట్ కానీ ఇంక పబ్లిసిటీ ఎక్కువైపోయి, వాళ్ళకి మంచి వ్యూస్, సబ్స్క్రైబర్స్ పెరిగిపోయి, వాచ్ టైమ్ పెరిగిపోయి, తొందరగా సక్సెస్‌ని దక్కించుకుంటారు. సో, నేను చూసిన కొంతమంది యూట్యూబర్స్ నేమ్స్ నేను చెప్పట్లేదు. సో, వాళ్ళు తమిళ్ వాళ్ళు, వాళ్ళకి తెలుగులో కూడా ఛానెల్స్ ఉన్నాయి. సో, తమిళ్ ఉన్న సబ్స్క్రైబర్స్ వాళ్ళకి తెలుగు ఛానెల్ పెట్టుకోవడం వల్ల, అందులో వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎక్కువైపోయి, ఫ్యామిలీ ఛానెల్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఫ్యామిలీలో ఎంతమంది పెట్టుకుంటే అంతమంది సక్సెస్ రేట్‌కెళ్ళిపోతారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటిది? అంటే మనవి చూడడానికి మరీ అంత ఇబ్బందిగా ఉన్నాయా? ఇంత ఎబ్బెట్టుగా ఉన్నాయా? అర్థం కాదు. సో, ఏదైనా ఒక యూట్యూబ్ అనేది ఒక యూట్యూబర్‌గా మంచి నిలదొక్కుకోవాలంటే ఎంత కష్టపడినా గూడా 1% ఫెయిత్ గూడా ఉండాలి అండి. మనం 99.99 కష్టపడ్డా గూడా ఆ 0.1% ఫెయిత్ లేకపోతే సక్సెస్ రీచ్ కాలేము. యూట్యూబ్‌కి చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఫుడ్ వ్లాగర్స్ అయితే వాళ్ళు బయటికెళ్ళి అంత కష్టపడి అంత ఫుడ్ తిని వాళ్ళ ఛానల్‌కి ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇంకా అలాగే టూర్ చేసేవాళ్ళు, బయటికెళ్ళే వాళ్ళు గూడా రకరకాల ప్లేసెస్‌కెళ్ళి ఒక మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక నార్మల్ మనలాంటి హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో పనులు చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ పిల్లల పని, హస్బెండ్ పని చూసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్‌ని మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఒక్కొక్కసారి ఆలోచనలకు పోతే థాట్స్ కూడా రావన్నమాట. అంటే ఏం పెడదాం రేపు వీడియో ఏం పెడదాం, ఏం చేద్దాము అని చెప్పేసి కొన్ని వీడియోస్ ఉన్నట్లయితే వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టుకొని షెడ్యూల్‌లో పెట్టుకోవడము. ఇలాంటివన్నీ కూడా ఖాళీ టైం ఇదివరకు ఒకవేళ అంటే నేను హౌస్ వైఫ్ ఒకవేళ యూట్యూబర్ అవుతే ఇదివరకు ఎలా ఉండేదంటే సో, ఖాళీ టైం దొరికితే ఏదన్నా కుట్లు, అల్లికలు అలాంటివన్నీ చేసుకుంటూ ఇంకా ఫర్దర్ నెక్స్ట్ మీల్‌కి ప్లానింగ్స్ అలా చేసుకునేవాళ్ళం. సో, ఒకవేళ హౌస్ వైఫ్ యూట్యూబర్ అయితే ఇప్పుడేమవుతుందంటే ఏ ఖాళీ టైం మిగిలినా గూడా ఆ ఖాళీ టైంలో రేపేం వీడియో పెట్టాలి, సో, రేపు ఇంకేమన్నా ఏం షూట్ చేయాలి, ఇంకా వేటి గురించి ఆలోచించాలని చెప్పేసి కొద్దిగా ఖాళీ టైం దొరికిన వాటి గురించి ఆలోచిస్తున్నాము. మరి దానికే టైం స్పెండ్ చేస్తే మరి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా? అలా కుదరదు గదా! ఇక నువ్వెప్పుడు ఫోన్ పట్టుకునే కూర్చుంటావా? ఎప్పుడు వాయిస్ ఓవర్స్ ఇచ్చుకుంటూనే కూర్చుంటావా? అని అంటూ ఉంటారు. ఇంకా అదొక్కటే మన ప్రపంచం గాదు గాబట్టి, అట్ ది సేమ్ టైమ్ మన ఇంట్లో వాళ్ళకి కూడా మనం ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి, వాళ్ళకియ్యాల్సిన టైం వాళ్ళకి ఇవ్వాలి. అలాగే మనం ఎంతో ప్యాషన్‌తోని ఎంతో ఇష్టంతోని, ఎంతో మక్కువతో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం గదా! సో, యూట్యూబ్ ఛానల్‌కి ఇయ్యాల్సిన ప్రయారిటీ యూట్యూబ్ ఛానల్‌కి ఇయ్యాలి. బట్ సక్సెస్ రేట్ అనేది యూట్యూబ్‌లో తక్కువైపోయింది. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ పెడుతున్నారు. వాళ్ళందరికీ మంచిగా మానిటైజర్ అయిపోతుంది. మేబీ వాళ్ళకి అసిస్టెంట్లుంటారు, థంబ్‌నెయిల్ చేసేవాళ్ళుంటారు, అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో సపోర్ట్ చేసేవాళ్ళుంటారు, అండ్ ఫ్రంట్ ఆఫ్ వర్క్ సపోర్ట్ చేసేవాళ్ళుంటారు. మనకలా ఉండరు. అన్నీ మనమే చేసుకోవాలి. అవి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు వ్యూయర్స్‌కి. సో, ఆ పోకపోతే ఇగ మనం ఏం చేస్తాం? ఏం చేయలేం గదా! ఉన్న దాంతో సర్దుకోవాలి. ఏదేమైనా హార్డ్ వర్కర్స్ అంటే యూట్యూబర్సే ఇప్పుడున్న ప్రపంచంలో. గల్లీకొక యూట్యూబర్ అయిపోతున్నారు. సో, ప్రతి ఒక్కరింట్లో ఒక యూట్యూబర్ ఉంటున్నారు. ఎవరికున్న టాలెంట్‌తో వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. కొంతమంది ముగ్గులతో టాలెంట్‌తో ముందుకెళ్ళిపోతే, కొంతమంది వంటలతో, కొంతమంది ఫుడ్ బ్లాగర్స్‌తో, కొంతమంది బయట టూరిజం వ్లాగ్స్‌తో, కొంతమంది ఊళ్ళో వ్లాగ్స్‌తో ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళకున్న టాలెంట్‌ని ఎందుకు నిరూపించుకోవద్దని చెప్పి యూట్యూబ్‌లో ప్రదర్శిస్తున్నారు. సో, ఎనీవే ఇక నేనైతే కొత్తగా స్టార్ట్ చేశాను. 1 ఇయర్ అయిపోవస్తుంది దగ్గర దగ్గర. ఇంకా సబ్స్క్రిప్షన్స్ కావాలి, వ్యూస్ కావాలి, లైక్స్ కావాలి. ఒక్క వ్యూ, లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఫ్రైడే కాబట్టి డోర్ మ్యాట్లంతా కూడా తీసేసి మళ్ళీ కొత్తవి వేసుకున్నాను. ఆ తర్వాత నా స్టైల్‌లో పప్పుచారు చేస్తున్నాననమాట ఈరోజు.
సో మెనూ అయితే పప్పుచారు అండ్ వంకాయ ఫ్రై కాబట్టి సో వంకాయ ముక్కలు నల్లవి పొడుగ్గా ఉంటాయి కదా, అవి కట్ చేసేసుకున్నాను. అలాగే పప్పు కోసము సో నేను పప్పుచారు ఎలా చేస్తానంటే ఎప్పుడో ఒక యూట్యూబ్లో చూసాను, అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను. సో బందైతే శుభ్రంగా వాష్ చేసుకున్న పప్పు, టమాటాలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అవన్నీ పసుపు అలాగే కొంచెం నూనె వేసుకొని పప్పుని అయితే ఉడికించి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొక గిన్నెలో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, వెల్లుల్లి, తర్వాత ఇంకా పప్పుచారుకి కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ నేను ఇక్కడ వంకాయలు వేసుకున్నాను, సొరకాయ, క్యారెట్ వేసుకున్నాను, ములక్కాయ లేకుండే సో ఆలుగడ్డ కూడా వేసుకుంటున్నాను. ఆలుగడ్డ వేసుకోవడం వల్ల ఏంటంటే సో పప్పుచారు తొందరగా పాడవదనమాట, ఒక టిప్. సో కూరగాయ ముక్కలన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న పప్పు ఉంది కదంటే అది వేసేసుకోవాలి. మెత్తగా ఉడికించుకుంటే మళ్ళీ పప్పు కుద్దుతుంది, మనం ఏం దాన్ని ఇలా మెదుపుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో పప్పు వేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టేసుకున్న వాటర్ని కూడా వేసేసుకొని మరి కొద్దిగా వాటర్ని వేసుకొని మంచిగా మసలబెట్టుకోవాలి. చాలామంది పోపులో ఐ మీన్ కొంచెము ఫస్ట్ ఏం చేస్తారంటే కూరగాయలన్నీ మగ్గించుకొని ఆ తర్వాత ఉడికిన పప్పుని వేసుకొని మళ్ళీ సపరేట్గా పోపు పెట్టుకొని వేసుకుంటూ ఉంటారు. ఇంకా అదంతా పెద్ద లాంగ్ ప్రాసెస్ అని చెప్పి నేను పెట్టుకోను, ఇంకెప్పుడు చేసిన ఇలానే చేస్తాను. మరో వైపు అయితే వంకాయ ఫ్రై కోసం అయితే ప్యాన్ పెట్టేసి అది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వంకాయ ఫ్రై వేరే షార్ట్లో పోస్ట్ చేస్తాను. సో పప్పుచారు మంచి కింది నుంచి మీద దాకా మంచిగా పొంగుతుంది, మసులుతున్న టైంలో సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ వంకాయ ముక్కలు వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నా, లేకపోతే వంకాయ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు నల్లగా అయిపోతాయి కదా అని వంకాయ ముక్కలు అవి ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నా కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి. సో సాల్ట్తో పాటు ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేస్తున్నాను. షుగర్ అన్ని టేస్టులు బ్యాలెన్స్ అవ్వడం కోసం మీరు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని అలాగే కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ సాంబార్ పొడి వేస్తున్నాను, ఎంటీఆర్ వాళ్ళది. ఒకప్పుడైతే సాంబార్ పొడి ఇంట్లో ప్రిపేర్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు టైం దొరకట్లేదు అని చెప్పి చేయట్లేదు. సో సాంబార్ పొడి కూడా వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇంకా అంతే అనమాట. ఈరోజు వంట పని అయితే అయిపోయింది. ఒక్కసారి వంట అయిపోయినాక పరిస్థితి చూడండి. ఆల్రెడీ ఇల్లు ఊడ్చేసాను, కొంచెం వంటకి అవుతుంది కదా అని చెప్పి టైం ఉందని చెప్పి మళ్ళీ కిందంతా పడింది, మళ్ళీ ఊడ్చి మళ్ళీ తుడవాలి. ఇంకా ఈరోజు మెనూలోకి అయితే మంచిగా సాంబార్ చేశాను. జస్ట్ ఒక ములక్కాయలు మిస్ అయినా కానీ మిగతా అన్ని వెజిటేబుల్స్ వేసి మంచిగా టేస్టీగా అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను మొహం కడుక్కొని ఫస్ట్ అయితే మార్నింగ్ జీరా వాటర్ తాగుతాను అనమాట. జీరా వాటర్ మసలు పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను, చల్లగా అయిపోయి మరొకసారి వెయిట్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి పొడి వేసి మంచిగా వంకాయ కారం చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక టైం వచ్చి 8-10 అవుతుంది. కొద్దిగా జీరా వాటర్లో కొంచెం లెమన్ అలాగే హనీ కలుపుకొని ఈ వాటర్ తాగుదామంటే వాటర్ బాగా కాలుతున్నాయి అని చెప్పేసి ఈ లోపల బట్టలు అయినాయని చెప్పి బట్టలు ఆడదామని బట్టలు తీస్తున్నాను వాషింగ్ మిషన్ నుంచి. చెప్పండి, ఇంకా యూట్యూబర్ అంటాం కదా మనము, యూట్యూబర్లో ఎన్ని పనులు ఉంటాయి చూడండి. ఈ పనులనే మీరు వ్లాగ్గా చేస్తున్నారు కదా, మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా, మీరు రోజు ఏం చేస్తున్నారు అది. ఇది మీరు చేయడం వల్ల మీకు ఉపయోగం ఏముందేమో కానీ మిమ్మల్ని చూడడం వల్ల మాకైతే ఏం ఉపయోగం లేదు. అంటే కొంతమంది ఛానల్కి కామెంట్స్ చూస్తున్నాను, ఇదంతా వాళ్ళ ఇంట్లో ఎట్లా పని చేస్తున్నారు ఏంటిదని మనకు చూపిస్తున్నారు, వాళ్ళకైతే మంచిగా డబ్బులు వస్తున్నాయి, మరి చూస్తున్నా మనకేం పని పడలేదా, మనం చేసుకోవట్లేదా, వాళ్ళు ఒక్కరే చేసుకుంటున్నారా అని చెప్పి కొంత కామెంట్లు పెడుతున్నారు. సో అది ఎందుకో నాకు మీతో డిస్కస్ చేయాలనిపించింది. ఇంకా నేను బట్టలు ఆరేసి వచ్చేసి నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా కడపలు అయితే కడుక్కోవాలి. మంచిగా పసుపు రాసేసుకొని బియ్య పిండితోని ముగ్గులు పెట్టేసుకొని గంధమాల, కుంకుమ బొట్లు పెట్టేసుకొని పూజించుకున్నాను. అండ్ ఫైనల్లీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ తీసుకుంటున్నాను. సో నార్మల్గా ఫ్రైడే కాబట్టి కొంచెం మంచి డ్రెస్గా వేసుకుంటాను అనమాట. ఇంకా ఎవ్రీ ఫ్రైడే శారీ కట్టుకోవడం నా వల్ల కాదు. సో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో డాట్ అండ్ కీ వాళ్ళది మాయిశ్చరైజర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాకు డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన సన్ స్క్రీన్ పెట్టుకుంటాను, కాజల్, టిక్లీ ఇవి కామన్గా పౌడర్వి కామన్గా ఉంటాయి. ఇంకా మాయిశ్చరైజర్ కూడా అయిపోయింది, ఆర్డర్ పెట్టాను, అది వస్తుంది కావచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంక వేరే బ్రాండ్ చూద్దాం అనుకున్నా కానీ నాకు ఏది వాడాలన్నా భయం వేసేసింది. అందుకే మళ్ళీ డాట్ అండ్ కీ పెట్టుకున్నాను అనమాట. చాలా కాస్ట్లీ ఉంటున్నాయి క్రీమ్స్ అన్నీ కూడా. ఇంకా చక్కగా ఒక లిప్ బామ్ మొహం మీద పెట్టుకొని దాని మీద నుంచి కుంకుమ పెట్టుకుంటే ఏంటిదంటే చాలాసేపు ఉంటుంది. ఇంకా ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా తాళిని కూడా పూజించుకుంటాను. ఇంకా తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా అట్టి పనులు వచ్చి నుండి ఇంటి ముందుకి ఇంకా అట్టి
వాళ్ళు దేవునికి నైవేద్యం పెట్టేసి పూజ చేసుకొని తులసి కోట దగ్గర పూజ చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకుంటే బాగా అనిపిస్తూ ఉంటుంది. ఫ్రైడే రోజు ఫైనల్లీ వారానికి ఒక్కసారైనా ఇంట్లో ఊది వేసుకుంటే ఏమైనా నెగిటివిటీ పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. పిల్లలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు తప్పకుండా వారానికి ఒక్కసారి ఏదో ఒక రోజు మీకు నచ్చిన రోజు ఊది వేసుకోండి, చాలా మంచిది. ఇన్ని పనులు అయిపోయిన తర్వాత 11 తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, ఇడ్లీ విత్ చట్నీ. బేసిక్గా ఈ వీడియోలో మొత్తం కూడా ఒక యూట్యూబర్ లైఫ్ ఎలా ఉంటుందో అనేది నాకు తెలిసింది నేను షేర్ చేస్తున్నాను. చాలా బిజీ షెడ్యూల్లో ఉంటుందండి. ఎంత కాదనుకున్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి దొరికే టైం చాలా తక్కువగా ఉంటుంది. సో ఉన్న టైంని ఫ్యామిలీకి స్పెండ్ చేస్తూ అలాగే యూట్యూబ్కి స్పెండ్ చేస్తూ ఉంటాము. అంటే ఇన్ని ఇబ్బందులు పడితే మీరు యూట్యూబ్ చేయాలా అని అంటే అది మన ఇష్టం, మన ప్యాషన్. నాకు యూట్యూబ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్యాషన్తో యూట్యూబ్ ఛానల్ చేస్తాను. సో తర్వాత ఇన్స్టామార్ట్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ బుక్ చేశాను. ఇది వేరే షార్ట్ చేస్తాను. సో ఎందుకు అప్పటికప్పుడు ఇన్స్టామార్ట్ నుంచి చేశానంటే 2 రెసిపీస్ చేశానండి నేను ఫ్రైడే రోజు. 2 కూడా లాంగ్ వీడియోస్ వస్తాయి. రెసిపీస్కి పెద్ద వ్యూస్ అయితే రావట్లేదు. పిల్లలకి సెలవులు కాబట్టి ఇంకేదో ఒకటి చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు కదా అని చెప్పేసి అది ఉద్దేశంతో 2 రెసిపీస్ చేశాను. ఒకటి వచ్చేసి నేను కస్టర్డ్ కేక్ చేశాను. టీ టైం కేక్ అనమాట. సో టీ టైంలో పక్కన కేక్స్ పెట్టుకొని తింటూ ఉంటారు కదా, సో అలా ఒక కస్టర్డ్ కేక్ చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. ఆ తర్వాత బట్టలు మడత పెట్టేసి లంచ్ పప్పుచారు వంకాయ ఫ్రైతో కానిచ్చేసి ఇంకా రెస్ట్ లేకుండా పన్నీర్ మెజెస్టిక్ స్టార్టర్ చేశాను. అది కూడా చాలా టేస్టీగా వచ్చింది. సో ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎంచేస్తున్నాను. ఎందుకంటే ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా చాలా లెంతీ ఎక్కువైపోతుంది. ఎందుకంటే నేను తర్వాత ఈవినింగ్ వచ్చేసి మేము మాల్కి వెళ్ళాము. అండ్ నైట్ డిన్నర్ చేసి స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేసుకొని పండుకునేసరికి అది ఎంత లేదని ఇంకా 5-6 నిమిషాల వీడియో నేను వాయిస్ ఓవర్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో మాల్లో ఎంత లేదని ఒక 5 మినిట్స్ ఉన్న వీడియో అయితే పెట్టాలి కదా, కాబట్టి అందుకని ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఇప్పటికి ఇంకా 17 మినిట్స్ ఎబోగా వస్తుందని చెప్పేసి సో వీడియో అనమాట ఇది. ఒక యూట్యూబర్ లైఫ్ అనేది అంత ఈజీగా ఉండదు. అంత ఈజీగా యూట్యూబ్లో మనము గెయిన్గా మంచి స్థాయికి అదృష్టం ఉండాలి, అలాగే దాంతోపాటు హార్డ్ వర్క్ ఉండాలి. 2 ఉంటేనే యూట్యూబ్లో ఒక మంచి స్థాయిలో మనం మిగులుతామన్నమాట. ఏదో నాకు తోచింది ఈరోజు యూట్యూబర్ లైఫ్ గురించి ఈ వీడియోలో షేర్ చేశాను. వీడియో అయితే ఏం చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తే నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీ యొక్క వ్యూ అండ్ లైక్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.